అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గంధర్వ చక్రవర్తి కూతురు మొదటి భాగం. పూర్వం బస్రా నగరంలో హసన్ అనే యువకుడు ఉండేవాడు. హసన్ అంటే సౌందర్యమని అర్థం. ఆ పేరు వాడికి సార్థకమయ్యింది. ఎందుకంటే ఆ కాలంలో బస్రా నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు. వాడు తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ కావటం చేత కాస్త గారాబంగా పెంచారు. దానికి తగ్గట్లు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు. తరువాత కొద్ది కాలంలోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేశాడు. ఆ తరువాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజారులో ఒక నగలు చేసే దుకాణం కొనిపెట్టింది. వాడు రోజూ ఆ దుకాణంలో కూర్చొని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు. వాడి అందం దారేపోయే పిన్నలను పెద్దలను ఆకర్షించేది. ఒకనాడు హసన్ తన దుకాణంలో కూర్చొని పనిచేసుకుంటూ ఉండగా ఒక పర్షియా దేశపు వృద్ధుడు తెల్ల పాగా ధరించి పొడుగాటి తెల్లని గడ్డంతో సహా అటుగా వెళుతూ హసన్ని చూసి ఆగిపోయాడు. మనిషి చూస్తే చాలా గౌరవనీయుడిలాగున్నాడు. ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళ అయ్యింది. వీధులన్నీ ఖాళీ అయ్యాయి. వృద్ధుడు హసన్ దుకాణంలోకి అడుగుపెట్టి హసన్కు సలాం చేశాడు. హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయనను కూర్చోమని మర్యాద చేశాడు. వృద్ధుడు కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నాకు సంతానం లేదు. నిన్ను చూడగానే పెంచుకోవాలని, నా విద్య నీకు నేర్పాలనే కోరిక కలిగింది. నా అనంతరం నీవు ఆ విద్యను అభ్యసించవచ్చు. ఇలా నగలు చేసి శ్రమపడి నీ అందము ఆరోగ్యము చెడగొట్టుకోవలసిన అవసరం లేదు. నా విద్య ఎంత అపురూపమైనదంటే దాన్ని సంపాదించటానికి ఎన్ని వేల మందైనా ప్రాణాలు అర్పించి ఉందురు. నిన్ను ఈ దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్యను మరొకరికి నేర్పాలనే ఆలోచనే రాలేదు అన్నాడు. అంతా విని హసన్, సరే, నన్ను పెంచుకొని నాకు మీ విద్య నేర్పేయండి. ఎప్పుడు నేర్పుతారు అని ఆత్రంగా అడిగాడు. రేపు అని చెప్పి పర్షియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందంతో కూడిన ఆరాటంతో హసన్ దుకాణం మూసేసి తల్లి దగ్గరకు పరిగెత్తుకుపోయి ఈ సంగతంతా ఆమెతో చెప్పాడు. ఆమె హసన్తో, నాయనా, పర్షియన్ నాస్తికుల మాటలు నమ్మవచ్చా? వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. వాళ్లకు తెలిసిన విద్య బంగారం చెయ్యటం. కానీ వాళ్ల స్నేహం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు, నాశనమైపోతారు అంది. హసన్ నిర్లక్ష్యంగా నవ్వి, అమ్మా, మనం పేదవాళ్లం. మన నుంచి ఎవ్వరూ ఏమీ దోచుకోలేరు. ఆ ముసలాడు ఎంతో యోగ్యుడిలాగున్నాడు. ఆయన దయ మన మీద ప్రసరించటం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు. ఎటూ చెప్పలేక తల్లి ఊరుకుంది. ఆత్రంతో తహతహలాడిపోతూ హసన్ ఆ రాత్రి కన్నుమూయలేదు. మర్నాడు తెల్లవారుతూనే వాడు లేచి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో పర్షియన్ వచ్చాడు. ఆయన హసన్ను కౌగలించుకొని, నీకు పెళ్ళయిందా బాబు అని అడిగాడు. ఇంకా లేదు, మా అమ్మ నన్ను పెళ్ళాడమని చాలా రోజులుగా తొందర చేస్తోంది అన్నాడు హసన్. బేష్, నా విద్య బ్రహ్మచారులకు మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు, పాత రాగి ఏమైనా నీ వద్ద ఉన్నదా అని అడిగాడు. హసన్ విరిగిపోయిన రాగి పళ్ళెం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపాడు. అదే కావలసింది. ఈ రాగిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను మూసలో పెట్టి కొలిమిలో పెట్టి తిట్టిపోసి కరిగించు అన్నాడు వృద్ధుడు. త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు. అప్పుడు వృద్ధుడు లేచి వచ్చి, హక్ మక్ బక్, రాగి బంగారం కావాలి అని 3 సార్లు అని తన తలపాగా మడతల్లో నుంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి కుంకుమ పువ్వు రంగుగల పొడి చిటికెడు తీసి మూసలో వేశాడు. వెంటనే మూసలోని రాగి నీరు గడ్డకట్టుకుపోయి బంగారపు కణిక అయింది. హసన్ ఇది చూసి నివ్వెరపోయాడు.
వృద్ధుడి ఆదేశానుసారం అతను ఆ కణికను గీటురాయి మీద గీసి చూస్తే అది కల్తీ లేని మేలిమి బంగారమని రుజువయ్యింది. ఆ బంగారానికి నగల వర్తకులు మంచి ధర ఇస్తారు. వృద్ధుడు హసన్తో, వెంటనే దాన్ని తీసుకుపోయి బజారులో అమ్మి డబ్బు తెచ్చుకో, ఇది ఎలా వచ్చింది ఎవ్వరికీ చెప్పకు అన్నాడు. హసన్ దాన్ని 2000 దీనారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి తల్లికి చూపించి, ఇదంతా పర్షియన్ దయవల్లనే సాధ్యపడింది అని చెప్పాడు. ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలేమీ రహితం చెయ్యలేదు. అయినా హసన్ ఆమె అనుమానాలు లక్ష్యపెట్టక తమ వంట ఇంట్లో ఉండే ఇత్తడి సందికళ్ళు తీసుకొని తన దుకాణానికి పరిగెత్తాడు. వృద్ధుడింకా దుకాణంలోనే ఉన్నాడు. హసన్ సన్నికల్లును ఒక పక్కన పెట్టి కొలిమికి తిత్తిపోసి మంట చేస్తూ ఉండటం చూసి వృద్ధుడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దీన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్. వృద్ధుడు నవ్వి, ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా? నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు. అది నిజమే, కానీ మీ విద్య త్వరగా నేర్చుకోవాలని నాకు తహతహగా ఉంది అన్నాడు హసన్. వృద్ధుడు గట్టిగా నవ్వి, ఇది నడిబజారులో నేర్చుకునే విద్య అనుకున్నావా? నిజంగా ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే నీ పనిముట్లతో మా ఇంటికి రా అన్నాడు. సరేనని హసన్ వృద్ధుడి వెంట బయలుదేరాడు. కానీ వీటిలో నడుస్తూ ఉండగా అతనికి పర్షియన్ నాస్తికుల గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ముసలివాడు ఆ సంగతి గ్రహించాడు. బిడ్డా, నిన్నేదో సంకోచం పట్టి పీడిస్తున్నట్లుంది. ఆ పరుసవేది విద్యను మా ఇంట నేర్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు. అలా చేస్తే తన తల్లి భయాలకు తావుండదని హసన్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి హసన్ ఇంటికి బయలుదేరారు. వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని చెప్పి హసన్ లోపలికి వెళ్ళి, అమ్మా, ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు. ఒక్కసారి మన ఉప్పు తిన్నాక ఇక మనకెలాంటి ద్రోహమూ చెయ్యడు అన్నాడు. నాయనా, అలాంటి పట్టింపులు మనకే కాని అగ్నిని పూజించే నాస్తికులకుండవు. నీ క్షేమం గురించి నా ఆరాటం తీరిందనుకోకు. అతిథిని తెచ్చావు కనుక వంట చేసి పెడతాను. కానీ ఆ మనిషి లోపలికి వస్తే నేనీ చూరు కింద కూడా ఉండను. పొరుగింటికి వెళ్ళి ఆ మనిషి వెళ్ళిపోయాకే మళ్ళీ ఇంత అడుగు పెడతాను అన్నది హసన్ తల్లి. అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినటానికి సిద్ధంగా ఉంచి పొరుగింటికి వెళ్ళింది. తరువాత హసన్ వృద్ధుణ్ణి లోపలికి తీసుకువచ్చి భోజనానికి కూర్చోపెట్టి, మా ఇంట మీరు భోజనం చేశాక మన మధ్య బంధం ఏర్పడుతుంది అన్నాడు. అది చాలా పవిత్రమైన బంధం నాయనా. నీ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి, చూడు, ఇందులో ఉన్న పొడితో ఎన్నో మణుగుల బంగారం చెయ్యవచ్చు. ఇందులో 1000 మూలికలు 1000 దినుసులు చేర్చి ఎంతో శ్రమపడి తయారు చేశాను. ఆ పద్ధతంతా నీకు నేను చెబుతాను అంటూ ఆ పొట్లాన్ని హసన్కు అందించాడు. హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్ళెంలో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి, తిను నాయనా అన్నాడు. హసన్ ఒక్క ముద్ద నోట పెట్టుకుంటూనే స్పృహ తప్పి పడిపోయాడు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.